హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన క్యూట్ బేబీ తమ్ముడు పాప అయితే ఉయ్యాల ఫంక్షన్ అండి. ఈరోజు అయితే పేరు పెట్టడం అనమాట, ఉయ్యాల ఫంక్షన్ అనమాట. చూసారా ఎలా ఉందో బొమ్మ? ఒళ్ళో పడుకోబెట్టా చూడండి. ఇక మేనత్తను కదా, నేనైతే రెడీ చేయాలని చెప్పేసి రెడీ చేస్తున్నాను అండి. గాజులు, నా మొలతాడు, పూసల దండలు అన్నీ తెచ్చా అనమాట. ఇక నేనైతే నిద్రలో డిస్టర్బ్ చేశానని చెప్పేసి పెద్దగా ఆవలిస్తుంది అనమాట. ఎందుకమ్మా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నట్టు, ఇక మనమైతే చేయాల్సిన పనులు చేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి గాజులు అయితే వేస్తున్నాను అండి. గాజులు అయితే చాలా పెద్దగా అయిపోయాయి అనమాట. నవ్వుకుంటున్నాను అనమాట నాలో నేనే. ఇక ఈ చైనా పీస్ అయితే చిన్న బొమ్మలా ఉంది కాబట్టి ఏది తెచ్చినా సరిపో అని చెప్పేసి అనుకుంటూ వేస్తున్నాను అనమాట. చూసారా? ఇక గాజులు వేసి పౌడర్ వేసి బొట్టు పెట్టేసి రెడీ చేసి ఉయ్యాల్లో వేసి ఓపాలుగా, అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఏంటమ్మా అందరూ వచ్చి వెళ్ళిపోయే టయానికి వచ్చి మేనత్త ఇప్పుడు హడావుడి చేస్తున్నాం అని పక్కన వాళ్ళు అయితే అంటున్నారనమాట. సరేలే అనుకోనివ్వండి, నాకెందుకు, నేను చేయాల్సింది ఏదో నేను చేయాలి కాబట్టి మా క్యూట్ బేబీ అయితే చైనా పీస్ని అయితే రెడీ చేస్తున్నాను. చూశారు కదా? ఇక తనైతే సైలెంట్గా పడుకొని నిద్రపోతున్నానంట. హాయిగా అమ్మయ్య నాకేంటి బాధ, నిద్రలో కూడా నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ నిద్రపోతుందనమాట. ఇక నేనైతే రెడీ చేస్తున్నాను చూడండి. డ్రెస్ కూడా తీసుకొచ్చానండి. ఇక బొట్టు పెట్టాను. కాటికి పెట్టడం నాకు రాదు కాబట్టి కాటికైతే పెట్టలేదు. బొట్టు పెట్టేసి చక్కగా డ్రెస్ వేసి ఉయ్యాలను అయితే పడుకోబెట్టి ఊపుదామని చెప్పేసి అన్నీ రెడీ చేస్తున్నాను. ఇక చూసేవాళ్ళు అంటున్నారు, ఎందుకు ఇప్పుడు అవన్నీ చేయడం అవసరమా, పడుకొని నిద్రపోతుందా అంటే, నేను వదిలిపెట్టిన క్యూట్ బేబీకి డ్రెస్ వేయాల్సిందే అని చెప్పేసి డ్రెస్ కూడా ఇప్పేస్తున్నాను అనమాట. ఇక డ్రెస్ కూడా తీసుకొచ్చానండి. నాకైతే రెడ్ బాగా నచ్చింది. తనైతే వైట్గా ఉంది కాబట్టి రెడ్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట చిన్ని పాపకి. ఇక తను చూసారా, ఇక డ్రెస్ మారుద్దామని తీస్తుంటే అయితే ఇక లెగుస్తుందనమాట. ఇక చూసారు కదా, నేనైతే డ్రెస్ వేసి చిన్నగా ఇప్పుతున్నాను అనమాట. లేచిందండి, చూసారా, పెద్దగా ఆవలేస్తుంది అనమాట. ఇక డ్రెస్ అయితే వేసాను చూడండి. ఇక తనైతే ఉయ్యాల్లో పడుకోబెట్టేసి అయితే ఊపుదామని, చేతిలోకి కూడా రావట్లేదండి, భయమే వస్తుంది అసలు. చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలంటే భయం. చూడండి, ఇక నేనైతే ఉయ్యాల్లో పడుకోబెట్టేసాను. ఇక ఊపేసి అక్షింతలు అయితే వేస్తున్నాను అనమాట. నాకైతే కొంచెం భయంగా అనిపించింది, చిన్న పిల్ల కదా, చాలా భయం అనిపించింది. అందుకోసమని చిన్నగా ఇక పడుకోబెట్టేసి ఊపేసాను అనమాట. ఈరోజైతే ఇలా అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్